ఇందు మూలంగా గింజుపిల్లి వారిపాలెం 50 మందికి తెలియజేయడమేమనగా ఓటు లేని వాళ్ళు ఓటు ఉన్నవాళ్ళు రచ్చబండ దగ్గరికి వచ్చి తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నామా. ఏమిటండి ఇది? పిల్లలు తీసుకొచ్చారేమిటి? వీళ్ళు కొత్త ఓటర్లు సార్. పోయినలే మేజర్లు అయ్యారు. ఏంటే ఏం మాట్లాడుతున్నారు? ఓట్లు రాయడానికి వచ్చావా ఉడతలు పడడానికి వచ్చావా? జోక్ చేయకండి. జోక్ అంటారేంటండి? జోక్ కాకపోతే మరి ఏమిటండి? వీళ్ళు మేజర్లా? అమెరికాలో పిల్లలు తెల్లగా ఉంటారు, ఆఫ్రికాలో పిల్లలు నల్లగా ఉంటారు. మా ఊళ్ళో మేజర్లు అలాగే ఉంటారు. మొన్న నందిపాడులో ఎమ్మెల్యే ఊళ్ళో రానికుండా అడ్డుపడితే ఒక అతను చేయి నరికేశారు. అవునవును విన్నాను. ఆయన ఎవరో కాదు, ఈయనే. పేరు రవణ. ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది. ఆయన మేజర్ అంటే మేజర్, మైనర్ అంటే మైనర్. ఆయన చెప్పినట్టు ఏం లేదనుకో, రాసుకోవడానికి చెయ్యి ఉండదు. అవును, కొన్ని ఊళ్ళలో మేజర్లు ఇలాగే ఉంటారు. పేర్లు చెప్పండి. మహమ్మద్ సచిన్ టెండూల్కర్, వయసు 35. అవునవును, ఈడక్క మొగుడాడు. రమ్య కృష్ణ, వయసు 22. సారు ముందు పేరు రాసుకొని పొలం పనికి పోవాలి అర్జెంట్ గా. పేరు కైకాల సత్యనారాయణ, వయసు 22. ఏంటండి ఈ అన్యాయం? తప్పటడుగులు వేసే వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు రాయిస్తున్నారు. వీళ్ళేనా మన దేశ భవిష్యత్తు నిర్ణయించేది? మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు అయ్యండి వీళ్ళు చెప్పిన దానికల్లా తలుపుతున్నారు. ఇంతకంటే ఘోరం నేను ఎక్కడా చూడలేదు. అటు చూడు, 80 ఏళ్లోడు తప్పటడుగులు వేయంగాలేంది వీళ్లు వేయలేరా? ఈ ఊళ్ళో వేస్తారు. చూడు పంతులమ్మా, నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చావు. బుద్ధిగా ఉండి గౌరవం కాపాడుకో. మీరు రాసుకోండి. సార్ ఒక్క నిమిషం సార్, ఈ పేరు రాసుకోండి. కోదాడ సీతయ్య, వయసు 19, చిట్ ఫండ్ కంపెనీ ఓనర్. ఏమిటి నాటకం? ఇక్కడ రాస్తున్నది ఓటర్ల జాబితానా, ఈ ఏడు పుట్టిన పిల్లల జాబితానా? ఓట్లంటే ప్యాంప్లెట్లు అనుకున్నారా ప్రతి వాడికి పంచిపెట్టడానికి? ఓనమాలు దిద్దటం రాని వాళ్ళకు కూడా ఓట్లు రాయిస్తారా? ఎవడరా చెప్పింది వీడికి 19 ఏళ్ళని? నేనే. కాదనడానికి నువ్వెవడివి? వాడి బాబువా? వాడిని కన్నావా? లేక వాడిని కన్నప్పుడు నువ్వు ఉన్నావా? ఈ ఊళ్ళో 19 ఏళ్ల కుర్రాడు సంఖ్యకి పాలు తాగుతాడా? నువ్వు తాగావా? చెప్పు. తాగాను. ఈ ఊళ్ళో అందరూ తాగుతారు. ఈ ఊళ్ళో 19 ఏళ్ల సంఖ్యకి పాలు తాగుతారు. 30 ఏళ్లకి అయ్య ఊళ్ళో పడుకుని పోస్తారు. ఈ ఊళ్ళో అన్ని ఇలాగే ఉంటాయి, స్పెషల్ గా ఉంటాయి.